ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు డబ్బులు పంపాలంటే బ్యాంకులకు వెళ్ళాలి. ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్ వచ్చేసింది. ఇప్పుడు మాత్రం కేవలం ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు యూపీఐకి మరో కొత్త సవాల్ ఎదురైంది. డబ్బులు ఇంకా వేగంగా పంపడం కాదు, పంపిన డబ్బులు సురక్షితంగా చేరేలా చేయటం. యూపీఐ చెల్లింపులు ఎంత సులభమయ్యాయో, అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా కొత్త కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ముఖ్యంగా మనల్ని మోసగించి మన చేతుల మీదుగానే ట్రాన్సాక్షన్ చేయించడం ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. అందుకే యూపీఐలో తదుపరి పెద్ద మార్పు ఫాస్టర్ పేమెంట్స్ కాదు, సేఫర్ పేమెంట్స్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. డీజీఓ సహ వ్యవస్థాపకుడు సీఈఓ అభినవ్ పరాశర్ చెప్పినట్లుగా ఇప్పటి వరకు యూపీఐకి వేగం పెద్ద బలం, కానీ ఇప్పుడు వేగం కంటే నమ్మకమే ముఖ్యమైన అంశంగా మారుతోంది. అంటే మీరు డబ్బులు పంపుతున్న వ్యక్తి నిజమైన వాడా, మీరు చెల్లిస్తున్న వ్యాపారం నిజమైనదేనా, మీరు చెల్లిస్తున్న ట్రాన్సాక్షన్ సాధారణంగానే జరుగుతోందా అనే విషయాలను కూడా సిస్టమ్ గమనించాల్సి ఉంటుంది. ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించనుంది. మీరు ఫోన్ను ఎలా ఉపయోగిస్తున్నారు, ఏ డివైస్ నుంచి పేమెంట్ చేస్తున్నారు, మీ సాధారణ లావాదేవీతో పోలిస్తే ఈ ట్రాన్సాక్షన్ భిన్నంగా ఉందా, డివైస్లో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం ఉందా వంటి విషయాలను సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లోనే విశ్లేషించవచ్చు. కాదు, బిహేవియరల్ బయోమెట్రిక్స్, డివైస్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత ఫ్రాడ్ అనలిటిక్స్, లైవ్నెస్ డిటెక్షన్ వంటి టెక్నాలజీలు మోసాలను ముందుగానే గుర్తించడంలో ఉపయోగపడుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన మార్పు మీ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ స్కాన్ కూడా పేమెంట్స్ లో భాగం కావచ్చు. పల్స్ సంస్థ సీఈఓ చిరాగ్ షా ప్రకారం వినియోగదారుడిపై అదనపు భారం వేయకుండా భద్రత పెంచే టెక్నాలజీకి భవిష్యత్తులో ప్రాధాన్యం ఉండొచ్చు. అంటే ఫోన్లోనే ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ స్కాన్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించి ఆ తర్వాత పేమెంట్స్ ను అనుమతించే విధానం మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే అసలు టార్గెట్ ఒక్కటే, మోసం జరిగిన తర్వాత గుర్తించడం కాదు, డబ్బులు వెళ్లేలోపే మోసాన్ని గుర్తించడం. జాగిల్ వ్యవస్థాపకుడు డాక్టర్ రాజ్ పి నారాయణన్ ప్రకారం రియల్ టైమ్ ఫ్రాడ్ డిటెక్షన్, బిహేవియరల్ అనలిటిక్స్, డివైస్ బైండింగ్, ట్రాన్సాక్షన్ రిస్క్ స్కోరింగ్ వంటి టెక్నాలజీలతో అనుమానాస్పద లావాదేవీలను ముందుగానే గుర్తించవచ్చు. అవసరమైతే స్కామ్ వార్నింగ్లు కూడా ముందే ఇవ్వచ్చు. కానీ ప్రతి పేమెంట్ కు 10 రకాల వెరిఫికేషన్స్ పెడితే యూపీఐ అసలు ప్రత్యేకతే పోతుంది. అందుకే భవిష్యత్తులో రిస్క్ బేస్డ్ సెక్యూరిటీ కీలకం కావచ్చు. సాధారణ ట్రాన్సాక్షన్ అయితే వెంటనే పూర్తి చేయాలి, కానీ ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం అదనపు వెరిఫికేషన్ అడగాలి. అంటే సేఫ్టీ యూజర్ కు కనిపించకుండానే బ్యాక్గ్రౌండ్ లో పని చేయాలి. మీరు పేమెంట్ చేస్తుంటే వెనుక ఏఐ మీ డివైస్ ను చెక్ చేస్తుంది, మీ ప్రవర్తనను విశ్లేషిస్తుంది, ట్రాన్సాక్షన్ రిస్క్ ను అంచనా వేస్తుంది. ఏదైనా తేడా కనిపిస్తే మాత్రమే జోక్యం చేసుకుంటుంది. ఇదే యూపీఐ తదుపరి దశ. ఇప్పటి వరకు యూపీఐ మనకు డబ్బులు క్షణాల్లో పంపొచ్చు అనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇక డిజిటల్ పేమెంట్స్ భవిష్యత్తును నిర్ణయించేది వేగం కాదు, భద్రత, నమ్మకం, ఏఐ ఆధారిత ఫ్రాడ్ ప్రివెన్షన్. అంటే యూపీఐ నెక్స్ట్ జనరేషన్ ఫాస్టర్ పేమెంట్స్ కాదు, ట్రస్టెడ్ పేమెంట్స్.